స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సింహాచలంలో దేవస్థానం అధికారులు శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి వేంద్రతినాథరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజగోపురం ముందు ప్రాంగణం అలాగే కొండ మీద పరిసరాలను శుభ్రం చేశారు. శుభ్రత కార్యక్రమాల తర్వాత స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ జరిపారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఈ ఒక్కరోజు మనం ఏదో స్పెషల్ కార్యక్రమం చేస్తున్నామని కాదు, 365 రోజులు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మనం ఏదైతే కాన్సెప్ట్తో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందో దానికి అనుగుణంగా ఈ దేవాలయం ప్రిన్సెస్ అంతా మనం నీట్గా చేయడం అన్నది జరుగుతుందండి. అందులో భాగంగానే ఈరోజు ప్రత్యేకంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించి ఈరోజు కార్యక్రమం అనేది మొదలుపెట్టడం జరిగింది.